హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కన్వర్ట్ 0.34 ఇంటూ ఏ వల్గర్ ఫ్రాక్షన్. అంటే 0.34ని మనం చేంజ్ చేయాలి. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు 34 బై ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 అంటే 1 పక్కన 2 డిజిట్స్ పెట్టుకోవాలి. అంటే 100. ఇది 100 వస్తుంది అనమాట. అదే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ 1000 వస్తుంది. 4 ఉంటే 10,000 వస్తుంది. ఇక్కడ సింగిల్ నెంబర్ ఉంటే 10 వస్తుంది. సో ఇందులో 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది 2 టేబుల్? 17 టైమ్స్. ఇది 50 టైమ్స్. సో 17/50 ఈజ్ ద ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ 3/10 ప్లస్ 5/100 ప్లస్ 8/1000 ఇన్ డెసిమల్ ఫామ్. సో దీన్ని మనం డెసిమల్ ఫామ్లోకి మార్చి చేయాల్సి వస్తుంది. ఇది ఎలా చేస్తామంటే 3/10 అంటే ఎంత వాల్యూ? 0.3 ప్లస్ అలాగే 5/100 అంటే 0.05 ప్లస్ అలాగే 8/1000 అంటే 0.008. ఇవన్నీ సమ్ చేయాలి మనం. ఇవాళ చేస్తాం చెప్పాను కదా, పాయింట్లన్నీ ఎగ్జాక్ట్గా లైన్ రమ్మని చెప్పి 0.3 0.05 0.008 ఎంత సమ్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఇక్కడ 8, ఇది 5, 3.0. సో ఆన్సర్ ఈజ్ 0.358 ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ చేయండి మల్టిప్లికేషన్. 0.0009 ఇంటూ 12. దీన్ని ఎలా చేయాలంటే ముందు పాయింట్స్ పక్కన పెట్టేయండి. దీనికి ఆన్సర్ వచ్చి 9 ఇంటూ 12 చేయండి. ఫస్ట్ ఎంత వస్తుంది? 9 12 అంతా 108 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు పాయింట్స్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. సో ఈ 108కి 1 2 3 4 డిజిట్స్ ముందు ఉండాలంటే 1 2 3 4. ఇక్కడ 4th లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 0 పెట్టుకుంటాం. 0. సో ఆన్సర్ ఈజ్ 0.0108 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 999 1/7 ప్లస్ 999 2/7 ప్లస్ 999 3/7 అండ్ సో ఆన్ 999 6/7. ఇలాంటి క్వశ్చన్కి ఏం చేయాలంటే ఇవన్నీ ముందు ఇక్కడ టోటల్గా 999లో ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఉన్నా చూడండి, ఇవన్నీ యాడ్ చేయాలి. 1 2 3 4 5 6. సో ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఇవి యాడ్ చేస్తాం కదా. ఇది ఒకటి షార్ట్ పెట్టుకుని నెక్స్ట్ ఈ 1/7 2/7 3/7 4/7 5/7 6/7 యాడ్ చేయాలి. ఆ నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ వచ్చిన వాల్యూ ప్లస్ ఈ ఫ్రాక్షన్ వచ్చిన వాల్యూని యాడ్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ 997 ఎన్ని ఉన్నాయి? 6 ఉంటాయి. 6 ఇంటూ 999 ఇది ప్లస్ ఇక్కడ మనకి ఏమన్నాయి? 1/7 ప్లస్ 2/7 ప్లస్ 3/7 ప్లస్ 4/7 ప్లస్ 5/7 ప్లస్ 6/7. ఇవి ఏం చేస్తాం? 6 ఇంటూ 999 అంటే మీకు ఎంత వాల్యూ వస్తుంది? 5994 వస్తుంది ఇక్కడ. సో ఈ వాల్యూని మీరు ఇలా ఉంచేసుకోండి. ప్లస్ ఇప్పుడు మనకి ఈ వాల్యూ చేయాలి. ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంటుంది? మనకి 7 ఎల్సిఎం అవుతుంది. పైన 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 చేస్తాం. ఈ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 21/7 ఈస్ ద ఆన్సర్. సో ఇటు పక్కన 59
94 ఉంటుంది. ఇక్కడ 21/7 ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు 5994 ప్లస్ 3 చేశారనుకోండి, 5997 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 8 1/3 ఇది ప్లస్ కాదు, ఇక్కడ డివైడెడ్ బై ఉండాలి. డివైడెడ్ బై 10 5/6. సో దీని వాల్యూ కావాలి మీకు. 8 1/3 డివైడెడ్ బై 10 5/6కి వాల్యూ కావాలి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, అంటే 8 3s అంతా 24 + 1 25/3 డివైడెడ్ బై 60 + 5 65/6. ఇక్కడ డివైడెడ్ బై కదా, దీన్ని ఇంటూలోకి మార్చేసుకున్నప్పుడు ఈజీగా చేసేయచ్చు క్యాలిక్యులేషన్స్. 25/3 ఇది ఎప్పుడైతే ఇంటూ అయిందో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. 6/65 ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5th టేబుల్ అయితే ఇందులో 5 టైమ్స్, ఇందులో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 2s ఎంత, 10/13 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1/8 part of a pencil is black and 1/2 part of remaining is white. If the remaining part is blue and the length of the blue part is 3 1/2 centimeter, అంటే 3.5 centimeters ఇది. Then the find the length of pencil, అంటే ఒక పెన్సిల్ తీసుకుంటే ఆ పెన్సిల్ యొక్క టోటల్ లెంగ్త్లో 1/8 పార్ట్ ఏమో బ్లాక్ కలర్లో ఉంది, 1/2 పార్ట్ ఏమో వైట్ కలరు, ఆ రిమైనింగ్ పార్ట్ బ్లూ కలరు. అలాంటప్పుడు బ్లూ కలర్ ఉన్న పార్ట్ అంతా 3 1/2 సెంటీమీటర్ ఉంది. అలాంటప్పుడు ఆ టోటల్ పెన్సిల్ యొక్క లెంగ్త్ అంట, అంటే ఇది ప్లస్ ఇది చేస్తే మీకు లెంగ్త్ వస్తుంది. మీకు ముందు టోటల్ పెన్సిల్ ఎంతో తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకోండి. సో మీకు టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పెన్సిల్ ఎక్స్ అనుకుంటారు. ఈ ఎక్స్లో బ్లాక్ పార్ట్ ఎంత ఉంది, 1/8 బ్లాక్ పార్ట్, అంటే x/8 అనేది బ్లాక్ పార్ట్ ఉంటుంది. సో రిమైనింగ్ ఇప్పుడు x/8 అయిపోయింది. సో టోటల్ పెన్సిల్ x/8 అయిపోయింది అంటే ఇంకా రిమైనింగ్ పార్ట్ మీకు ఎంత ఉంటుంది, x - x/8 చేస్తే 7x/8 ఉంటుంది. సో ఇప్పుడు మీకు వైట్ పార్ట్ కావాలి. సో వైట్ పార్ట్ కావాలంటే ఇది x/2 కాదు చేయడం, ఇది ఇక్కడ 7x/8/2 చేస్తాం. ఇక్కడ ఇది 7x/8 ఎందుకు చేస్తామంటే మనం ఇది టోటల్ పెన్సిల్ కదా, ఇందులో సగం ఆల్రెడీ కొంచెం పార్ట్ బ్లాక్ కలర్కి వెళ్ళిపోయింది, ఇందులో మిగిలిన పార్ట్ ఇది. సో ఈ రిమైనింగ్ పార్ట్లోంచి మీకు వైట్ పార్ట్ 1/2 ఉంది అన్నారు, కానీ క్వశ్చన్లో మీకు టోటల్ లెంగ్త్లో హాఫ్ పార్ట్ అని చెప్పలేదు. అర్థమైందా? సో 1/8 బ్లాక్ పార్ట్ అంటాడు, 1/2 ఏమో వైట్ పార్ట్ అంటాడు, కానీ టోటల్ లెంగ్త్లో 1/2 వైట్ పార్ట్ అని చెప్పడు వాడు. అంటే మీనింగ్ ఏంటి, ఇందులో 1/8 బ్లాక్ పార్ట్ అంటే x/8, ఇందులోంచి x - 1/8 ఆఫ్ x తీసేసాం అనుకోండి, 7x/8 ఉంటుంది. ఇది ఎంత ఏంటి రిమైనింగ్ పార్ట్. ఇప్పుడు ఏం చేస్తాం, వైట్ పార్ట్ కనుక్కుంటాం మనం. వైట్ పార్ట్ ఎంత, 1/2 ఆఫ్ రిమైనింగ్ పార్ట్ చేస్తే మీకు వైట్ పార్ట్ వస్తుంది. సో 2 8s 16, 7x/16. సో ఇక్కడతో మీకు బ్లాక్ పార్ట్ అయిపోయింది, వైట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి, రిమైనింగ్ పార్ట్ కావాలి, అంటే బ్లూ కలర్ ఉన్న పార్ట్ కావాలి. మీకు బ్లూ కలర్ ఉన్న పార్ట్ కావాలంటే x మైనస్ ఈ బ్లాక్ పార్ట్ వైట్ పార్ట్ యాడ్ చేసేసామనుకోండి, ఈ 2 పార్ట్స్ని యాడ్ చేసి టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పెన్సిల్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు బ్లూ పార్ట్ వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పెన్సిల్ మైనస్ ఆల్రెడీ ఉన్న 2 కలర్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం, అంతే కదా. అప్పుడు టోటల్ లెంగ్త్ ఆఫ్ ది పెన్సిల్లోంచి ఈ కలర్ని తీసేయాలి, ఈ కలర్ని తీసేయాలి, అప్పుడు మీకు వచ్చేది ఏంటి, బ్లూ కలర్ రిమైనింగ్ ఉన్నది బ్లూ కలర్ వస్తుంది. సో సబ్స్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ ఎల్సిఎం తీస్తాము 16 వస్తుంది. సో దీన్ని కూడా మళ్ళీ ఎల్సిఎం తీస్తే సేమ్ మళ్ళీ 7x/16 ఈజ్ ద రిమైనింగ్ పార్ట్. ఈ రిమైనింగ్ పార్ట్ ఏంటి, ఎంతకైనా బ్లూ కలర్ పార్ట్ ఇది. ఓకే, సో వాడు ఇచ్చిన క్వశ్చన్లో బ్లూ కలర్ పార్ట్ అంత ఇచ్చాడు, 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 3.5 అంటే 7/2. సో 7x/2 ఈజ్ ఈక్వల్ టు
7/2 సారీ 7x/16 ఈజ్ ఈక్వల్ టు 7/2. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 16/7 ఇంటూ 7/2 అవుతుంది. క్యాన్సిల్ అయిపోవడం క్యాన్సిల్ అయిపోయాక 8 సెంటీమీటర్స్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఇయర్ 2011 Shantanu gets 3,832.5 rupees as his pocket allowances. ఫైండ్ హిస్ పాకెట్ అలవెన్సెస్ పెర్ డే. ఇయర్ మొత్తానికి ఎంత ఖర్చు పెడుతున్నట్ట, పెర్ డేకి ఎంత ఖర్చు ఉంటుంది అతనికి. సో 1 ఇయర్కి ఎంత ఖర్చు 3,832.5 రూపీస్ ఖర్చు. 1 ఇయర్ అంటే 365 డేసే కదా. సో ఇది నీకు ఇప్పుడు ఏం కావాలి, పెర్ డేకి కావాలంటే 365 డేస్కి 3,832.5 నీకు 1 డేకి కావాలి. అంటే 1/365 ఇంటూ 3,832.5. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మీకు, డేకి వచ్చి 10.5 రూపీస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ 3.6 ఇంటూ 0.48 ఇంటూ 2.50 బై 0.12 ఇంటూ 0.09 ఇంటూ 0.5. సో ఈ క్వశ్చన్ మీరు సరిగ్గా చూసారంటే పాయింట్స్ ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి ఒకసారి, పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్టే ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్టే ఉంది. సో పైన ఇంటూ 10 బై 10 చేసామనుకోండి, ఈ రెండు పాయింట్స్ పోయి 36/5 వస్తుంది కదా. సేమ్ ఇక్కడ చూడండి, 2 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 100 ఇంటూ 100 చేసామనుకోండి 48/12 వస్తుంది కదా. సేమ్ ఇది కూడా అంతే, ఇంటూ 100 ఇంటూ 100 చేస్తే 25/9 వస్తుంది కదా. ఇక్కడ కూడా 250, 25 కదా 250/9 వస్తుంది కదా. ఎందుకు, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు మొత్తం ఏమైపోతుందంటే మీకు 2 ఇంటూ 36 ఇంటూ 48 ఇంటూ 250/12 ఇంటూ 9 ఇంటూ 5 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసుకోండి. ఈ 2 ఇలాగే ఉంచండి, 2కి 2 ఇంటూ 12 ఇందులో 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ 9 ఇందులో 4 టైమ్స్ పోతుంది, 4 ఇంటూ ఇది ఇందులో 50 టైమ్స్ పోతుంది, 50. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మీకు 1600 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. If a fraction is multiplied by itself and then divided by the reciprocal of the same fraction, the result is 1826/27. Find the fraction. అంటే ఒక నెంబర్ని అదే నెంబర్ చేత మల్టిప్లై చేసి దాని రెసిప్రోకల్తో డివైడ్ చేసామనుకోండి, అది 1826/27 అనేది ఈక్వల్గా ఉంటుందిట. అలాంటప్పుడు ఆ ఫ్రాక్షన్ అంటే కావాలి మనకి. సో ఒక నెంబర్ తీసుకోండి ఎక్స్, ఆ నెంబర్తో మల్టిప్లై చేసి దీని ఒక రెసిప్రోకల్కి ఈక్వల్. ఇది దేనికి ఈక్వల్ అని చెప్పాడు, 1826/27కి ఈక్వల్ అని చెప్పేశాడు. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే x² బై ఈ 1/x రివర్స్ అయింది అనుకోండి ఇంటూ ఎక్స్ అయిపోతుంది, బై 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది చేస్తే 512/27. సో ఇదేంటిది x³ ఈజ్ ఈక్వల్ టు 512/27. అప్పుడు x³ ఏమవుతుంది, x ఏమవుతుంది అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 512/27. ఈ 512 అనేది దేని క్యూబ్, ఇది 8³ ఇది 3³ సో x ఈజ్ ఈక్వల్ టు 8/3 ఈజ్ ద ఆన్సర్.
దీన్ని కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చామనుకోండి 2/3 ఇది కూడా మీకు అవ్వచ్చు ఆన్సర్. అయితే వాళ్ళ క్వశ్చన్లో ఇదనే ఇవ్వచ్చు, ఇదనే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 0.00033 డివైడెడ్ బై 0.11 ఆఫ్ 30 into 100. దీని యొక్క వాల్యూ ఎంత? సో 0.11 ఆఫ్ 30 అంటే ఇంటూ 30 అని మీనింగ్ అక్కడ. ఆ క్వశ్చన్ మనం ఈ ఫార్మాట్లో రాసుకోవచ్చు. 0.00033 డివైడెడ్ బై 0.11 into 30 into 100. ఇక్కడ చూడండి, ఇది 100 ఉంది, ఇక్కడేమో 0.11 ఉంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 11 అయిపోతుంది కదా. సో 11 into 30తో చేస్తాం. ఇప్పుడు ఇది బైలో ఉంది, సో టోటల్ బై 11 into 30 చేస్తాం. ఈ 11 33 ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వస్తుంది. ఈ 3 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది. అంటే 0.001/10 అంటే 0.01 ఈజ్ ద ఆన్సర్.